కేశంపేట మండల తహసీల్దార్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచిన న్యాయవాది జిఆర్ పండిట్ తనకు ఎదురైన అన్యాయాన్ని మీడియా ముందు వెల్లడిస్తూ సామాన్య ప్రజలకు తగిన న్యాయం ఏమిటని ప్రశ్నించారు. షాద్నగర్ పట్టణంలోని దేవి గ్రాండ్ హోటల్లో శుక్రవారం జరిగిన సమావేశంలో న్యాయవాది జిఆర్ పండిట్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం కేశంపేట మండలం వేముల నర్వ గ్రామంలో సర్వే నంబర్లు 364, 365కి సంబంధించిన భూములపై టైటిల్ వివాదం కొనసాగుతున్న సమయంలో తహసీల్దార్ అధికార పరిమితులను అతిక్రమిస్తూ ఇష్టానుసారంగా పట్టాదారుల పేర్లను మార్పిడి చేయించారని ఆరోపించారు. గతంలో వారసత్వ హక్కుతో జారీ అయిన పట్టా పాస్ పుస్తకాలు, లీగల్ రికార్డులు, లింకులను పక్కన పెట్టి ఒకే ఒక్క రోజులో ఇతరుల పేర్లపై ఆన్లైన్ ఎంట్రీ చేసి పాస్ పుస్తకం లేకుండానే భూమి రిజిస్ట్రేషన్ జరపాలని విమర్శించారు. గతంలో రామశర్మ, వెంకట శర్మ పేర్లపై జరిగిన వారసత్వ ప్రక్రియ కూడా ఇదే తహసీల్దార్ ద్వారా జరిగిందని, అప్పుడు సమగ్ర విచారణ జరగలేదని ఆయన తెలిపారు. మోకురాల రామయ్య అలియాస్ రామశాస్త్రి అలియాస్ రామశర్మకు చెందిన భూమిని ఆయన కుమారులు వెంకటేష్ శర్మ, రాజశర్మ తన పేర్లపై సక్సెషన్ చేసుకున్నారని తెలిపారు. ఆ ఆధారాలతో ధరణి పోర్టల్లో నమోదు చేయబడినట్టు, తదుపరి పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయబడినట్లు వివరించారు. అయితే మోకురాల రామశాస్త్రికి ఉన్నది ఒకే భార్య అయినప్పటికీ విఠోబా అనే మహిళ తాను ఆయన భార్యనని చెబుతూ ఓఆర్సీకి దరఖాస్తు చేసి కోర్టు, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ ను మోసం చేసి అక్రమంగా డబ్బుల చలామణిలో రికార్డులోనికి ఎక్కిందని న్యాయవాది ఆరోపించారు. ఈ చర్యలకు సహకరించిన అధికారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది పండిట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయబద్ధంగా అన్ని దస్తావేజులు పరిశీలించి భూమిని కొనుగోలు చేసిన రామశాస్త్రి కుమారుల నుంచి స్వరాజ్య లక్ష్మి, ప్రకాష్ గౌడ్ అనే వారికి భూమి విక్రయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఓఆర్సీ వ్యవహారంలో హైకోర్టులో రిట్ పిటిషన్ చేసి కలెక్టర్ కు డైరెక్షన్ కూడా ఇచ్చారని, ఆ కేసులో ఆర్టీఓ, తహసీల్దార్ కు కూడా పార్టీలుగా ఉన్నారని వివరించారు. ఇవన్నీ కలెక్టర్ పరిధిలో ఉన్న సమస్యలే అయినప్పటికీ తహసీల్దార్ ఈ విధంగా వ్యవహరించడాన్ని తప్పుపడుతూ విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్ పై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది పండిట్ డిమాండ్ చేశారు. ఆహ్వానించి తెలియజేయడమేమనగా, నేను కేశంపేట మండల్ వేములనర్వ గ్రామంలో సర్వే నెంబర్ 364, 365కు సంబంధించిన భూమి మొత్తము 364 2 ఎకరాల 30 గుంటలు, 365 1 ఎకరా 16 గుంటలు. ఇది మొకరాల రామయ్య సన్నాఫ్ కిష్టయ్య గారికి చెందింది. అయితే అతను ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు మన ఆర్డీఓ గారి దగ్గర. అయితే అప్పుడు ధరణి ఇంటర్వ్యూ చేసిండు. 27/7/2020 దరఖాస్తు పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఏమైందంటే కోవిడ్ వలన అతను చనిపోయిండు. మరి తర్వాత కొడుకులు కూడా దరఖాస్తు పెట్టిండ్రు. వాళ్ళ దరఖాస్తు కూడా 16/4/21 కలెక్టర్ గారికి పెట్టిండ్రు. అయితే అప్పుడు ధరణి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆర్డీఓ గారు మాకు ఎలాంటి ఆర్డర్స్ లేవు పాస్ చేయమంటే, మేము కలెక్టర్ గారికి అప్లికేషన్ పెడితే వాళ్ళ కుమారులకు వెంకటేశ్వర శర్మ, రాజేశ్వరమ్మ గారికి సక్సెషన్ అయింది. సక్సెషన్ అయిన తర్వాత ఆ భూమిని నేను కొనడం జరిగింది. కొన్ని పొజిషన్లు ఉన్నా వీరేందర్ గారే దాన్ని కడిలేసిండు, ఫెన్సింగ్ వేసిండు. దాంట్లో గౌడ కులస్తులకు చెందిన కొన్ని బొందలు ఉన్నాయి. ఆ బొందలను మేము వాళ్ళ మీద మాకు అడ్డుకొస్తే కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్రేషన్ అయింది వాళ్ళ పేరు మీద. అయితే ఎస్ఐసిఐ గారు పిలిచి ఆ బొందలు వదిలిపెట్టమంటే, సార్ మేము కూడా ఓ రోజు అనేవాడము, ఆ బొందలు మాకు అవసరం లేదని 5 గుంటల బొందలకు విడిపోయడం జరిగింది. కానీ ఇంత లోపలనే మాకు తెలిసింది ఏంటంటే, ఒక ముకరాల విఠోబా అని, ఆమె పేరు విఠోబా కాదు, ఆమె భర్త పేరు రామశాస్త్రి. మా దగ్గర ఓటర్ లిస్ట్ ఉంది, అది కూడా మీకు చూపిస్తా. ఆమె ఏంటంటే ఓఆర్సీ తెచ్చుకుంది. మాకు తెలియదు, మా పిటిషన్ పెండింగ్ ఉంది. అంటే భర్త పిటిషన్ పెండింగ్ ఉండగా భార్యకు ఓఆర్సీ ఇస్తారా? ఇది ఒక సమస్య లీగల్గా మనం ఆలోచింది. 27/20 జూలై 7 20 సంవత్సరంలో మా పిటిషన్ పెండింగ్ ఉంది ఓఆర్సీ. మమ్మల్ని కాదని ఆర్డీఓ గారు సంబంధం లేని వ్యక్తికి ఓఆర్సీ ఇచ్చింది. దాని మీద వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళడం, హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో ఇది ఆర్డర్ చూడండి, క్లియర్గా ఉంది, క్లియర్ ఆర్డర్ ఉంది. ఇక్కడ రెస్పాండ్ నెంబర్ 4 అంటే కలెక్టర్ గారిని నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసి ఆర్డర్స్ పాస్ చేయాలని రాసింది. ఇట్లా నేను ఇంతలోనే కొంతమంది వ్యక్తులకు అమ్మడం జరిగింది. వాళ్ళ పొజిషన్లు, నేను స్వరాజ్య లక్ష్మి అనే వ్యక్తికి అమ్మిన, ఆమె పొజిషన్లు ఉంది. మన వీరేందర్ గారి కడీలు వేయించిండు, అతనే చూస్తుండే దాన్ని. సున్నాలు కూడా ఒకసారి కడీలు ఇరగొడితే మళ్ళీ మేము కంప్లైంట్ చేసినాం, మళ్ళీ కడీ వేయించుకున్నాం. పాపం మా గౌడ కులస్తులు మా దగ్గర రాలేదు, కాంప్రమైజ్ అయిపోయినాం. ఇప్పుడు ఈ ఆర్డర్ ప్రకారం అని కానీ ఏది కానీ అంతలో నేను ఒక కేసు కూడా ఫైల్ చేసిన కలెక్టర్ గారి దగ్గర, అప్పీల్ కేసు పెండింగ్ ఉంది. ఇది చూడండి మీరు, F1/473/25
ఇది ఆల్రెడీ కేసు కూడా నడుస్తుంది, ఇది పెండింగ్ ఉంది. హైకోర్టులో కూడా రిట్ అప్పీల్ పెండింగ్ ఉంది 592/2025 అగైనెస్ట్ ఈ ఆర్డర్లకు, ఇంతకుముందు వచ్చిన ఆర్డర్లకు కాను రిట్ అప్పీల్ పెండింగ్ ఉంది. అవి పెండింగ్ పెట్టుకొని మరి నేను తహసీల్దార్ గారిని అడగడం జరిగింది, ఎందుకు అయ్యా ఇట్లా మార్చడం మాకు నోటీస్ లేకుండా అంటే ఆర్డర్ ప్రకారం ఈ ఆర్డర్లో కలెక్టర్ గారు చేయాలి. మా రిట్ అన్ని అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి, మావి చెయ్యొద్దు అని. ఆర్డీఓలో పెండింగ్ ఉన్నాయి, కోర్టు కేసు పెండింగ్ ఉంది, ఇనాం అప్పీలు పెండింగ్ ఉంది. ఇది తహసీల్దార్ గారు చేయడం జరిగింది. మేము అడిగితే ఏ రెస్పాన్సిబుల్ లేదు. మళ్ళీ మేము ఒక ఆర్టీఐ ప్రకారం కూడా ఎలా చేసిందని కూడా అడగడం జరిగింది, దీనికి రిప్లై లేదు. ఇంకొకటి మీరు సర్ప్రైజ్ అవుతారు, మాకు ఒక మెమో ఇవ్వడం జరిగింది, మీరు ఎలా మొటేషన్ చేశారు ఆ ఫైల్ మీద అని. అంటే ఏమో ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు, ఈ ఫైలే లేదు, ఆ ఊరుకు సంబంధించింది కాదు అని. కాబట్టి మీరు చూడండి, ఇక్కడ మీకు ఎంత విచిత్రం ఉండాలంటే రెవెన్యూలో జరుగుతున్న అన్యాయం. నేను ఒక అడ్వకేట్గా నాకే అన్యాయం జరిగితే మరి బీద ప్రజలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది, ఇది కొద్దిగా మీరు గ్రహించాలి. నేను ఒక అడ్వకేట్గా ఉన్న ఇంత నేను స్ట్రగుల్ చేస్తున్నా, మరి బీద ప్రజలకు రాష్ట్రంలో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎవరి దగ్గరికి పోలేకపోతున్నారు. మరి ఇలాంటి వ్యక్తులను ఎంబడే సస్పెండ్ చేయాలి. మరి నాకు అమ్మిన వ్యక్తికి ఆల్రెడీ పట్టాదారు పాస్బుక్ ఉన్నాయి, ఇవి చూడండి, టైటిల్ డీడ్ ఆర్డీఓ గారు ఇచ్చింది ఉన్నది, అప్లికేషన్ నేను ఇంతకుముందు పెట్టిన పెండింగ్ ఉన్నది, తర్వాత వాళ్ళ కొడుకులు కలెక్టర్ గారికి పెట్టిన పెండింగ్ ఉన్నది, వాళ్ళకి సక్సెషన్ అయింది, అమౌంట్ కూడా కట్టినాం మేము. ఇది సక్సెషన్ వాళ్ళ పిల్లలకి అయింది 11,250 రూపీస్ సక్సెషన్ అయింది. మరి ఇవన్నీ వాళ్ళే పాస్బుక్లు ఇస్తారు, వాళ్ళే రిజిస్ట్రేషన్ చేస్తారు, వాళ్ళే మాకు తెలియకుండా ఈరోజు మా పేర్లు మార్చిండ్రు. మేము అడిగితే దానికి ఎవరి దగ్గర రెస్పాన్సిబుల్ లేదు. కాబట్టి మేము మీడియా ద్వారా గవర్నమెంట్ కూడా తెలియజేస్తున్నా, ఎంబడే ఇలాంటి వ్యక్తులపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి. మరి ఇప్పుడు ఈ తప్పు చేసిన వారిపై నేను ఒకటే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరుతున్నా, జిల్లా కలెక్టర్ను కూడా కోరుతున్నా, వాళ్ళకి పాస్బుక్ కూడా సక్సెషన్ అయ్యింది, మాకు అమ్మిండ్రు, మేము ఈరోజు పొజిషన్లు ఉన్నాం. ఎవరో లక్ష్మీకాంతారావు, కొవ్వూరు లక్ష్మీకాంతారావు, వైఫ్ ఆఫ్ విఠలరావు చేస్తున్నట్టు మాకు తెలిసింది. అతను ఎవరో సంబంధం లేని వ్యక్తి. ఇంకా చూడండి మీరు లక్ష్మీ నరసింహారావు చూడండి, మేము ఫైల్ అడిగితే మేము ఇచ్చారు, ఈ ఊరికి సంబంధించిన ఫైల్ కాదని. ఫైలే కానప్పుడు ఆర్డర్స్ ఎట్లా వస్తాయి, వాళ్ళకు మోటేషన్ ఎట్లయితుంది, కేసులు పెండింగ్ ఉండగా వాళ్ళ పేర్లు ఎట్లా ఎక్కుతాయి. కాబట్టి మీరందరూ దయచేసి మీడియా మిత్రులు ఈ యొక్క విషయాన్ని ప్రజలకు తెలిసి ప్రజలను చైతన్యవంతులను చేసి ఇలాంటి వ్యక్తులకు చట్టపరంగా వాళ్ళకి శిక్ష తీసుకోవాలని కలెక్టర్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఉన్న సదర్ ఎమ్మెల్యే వాళ్లను, మండల ప్రెసిడెంట్ అందరూ లోకల్ నాయకులు కూడా ఇలాంటివి మరి అన్యాయం ప్రజలకు జరుగుతుంది, నాలాంటివి జరుగుతున్నాయి చెప్పుకోలేని ఎంతో మంది బీద వాళ్ళు ఉన్నారు, ఇలాంటి జరగొద్దని నేను మనవి చేస్తూ ఈ యొక్క వచ్చిన పేపర్ విలేకరులకు, మీడియా విలేకరులకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేస్తున్నాడు ఎందుకంటే ఇలాంటివి ఇవే కాదు, చాలా చూడడానికి అమాయకంగా ఉంటాడు కానీ ఆయన చేసే పనులు చాలా పెద్దగా అన్ని ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు ఆయన మండల్లో. దీని విషయంలో మేము ఎంక్వైరీ 2 years నుంచి నేనున్నాను, ఆ పొజిషన్లో ఉన్నాను, అన్ని నేనే చేస్తున్నాను, దగ్గరుండి చూసుకుంటున్నాను, అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా నేనే చూసుకుంటున్నాను. అలాంటిది నేను ఆర్టీఐ ఫైల్ నేనే పెట్టిన సంవత్సరం ముందు పెడితే ఎటువంటి సంబంధం లేదు ఈ ఫైల్కి, ఓఆర్సీ వాళ్ళకి లేనే లేదు అని ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఇచ్చారు. నిన్న వచ్చి మేము ఎంఆర్ఓ దగ్గరికి మాట్లాడితే ఇదేంటి సార్ అంటే వాళ్ళకు ఒక ఓఆర్సీ ఉంది, ఆ ఓఆర్సీ ద్వారా చేసిన తర్వాత ఏమంటున్నాడు, మళ్ళీ ఆర్డర్ వచ్చింది, ఆర్డర్లో ఏముంది ఒకసారి చదవండి అంటే దానికి సమాధానం చెప్పట్లేదు. ఇక్కడ వచ్చి ఆర్డీఓ ఆఫీస్లో అడిగినాం మేము నిన్న సాయంత్రం, అడిగితే వాళ్ళ సమాధానం ఏముంది, ఎంఆర్ఓ రెఫర్ చేసిండు, మేము పంపించినాం అంతే, మాకు ఏం తెలియదు, అంతా ఎంఆర్ఓనే చేసిండు. ఇక్కడ మాకు అప్పీల్ పరంగా కోర్టు ఆర్డర్ పరంగా చూస్తే నోటీస్ ఇష్యూ చేసిన తర్వాతనే దానికి ఏం చేసినా చేయాల్సింది మిగతాయి అనే ఉంది. అలాంటిది కేవలం ఒక రాజకీయ నాయకుల ప్రెజర్తోని అలా చేయడం అసలు కరెక్ట్